తొలి పలుకులుగా మీ బిడ్డలకు మీ మాటలు చెప్పబోతుండగా సమయోచితమైన జ్ఞానంను ప్రసాదించమని వేడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ వ్రాయబడిన మాట కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యము అంటే ఒక పనిని, కార్యారంభం అంటే పనిని ప్రారంభించటం, ఏదైనా ఒక పనిని ప్రారంభించటం. ఈ పనిని ప్రారంభించటం కంటే కార్యాంతము మేలు అన్నాడు. అంటే ఆ కార్యాన్ని మనం ఎలా ముగించాలి, ఆ ముగించటమే మేలు అని వాక్య భాగాన్ని సెలవిస్తున్నారు. అయితే ఈ మాటలు సొలొమోను గారు రాస్తూ, ఆ సొలొమోను గారు జీవిత పరమార్థాన్ని ఎరిగి ఎన్నో విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు. తనను అనుభవించాల్సిందంటే ఏమీ లేదు. కొనలు కానివ్వండి, ఉద్యానవనాలు కానివ్వండి, జ్ఞానమును కానివ్వండి, రాజభోగాలు అనుభవించాడు. ఈ మాట సొలొమోను గారు ఎందుకు రాయబడ్డారంటే, మనం లోకంలోనికి వెళ్తే కొన్ని ఆలోచించుకుంటే మనకి ప్రారంభం అర్థమవుతుంది. ఎందుకంటే మనకి చుట్టుపక్కల తిరిగే వాతావరణంలో కూడా ఈ విషయాలు మనకందరికీ తెలుస్తాయి. ఎలాగంటే, ఒక వ్యక్తి ఒక ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంటి నిర్మాణాన్ని మనం ప్రారంభించేటప్పుడు ఎలా చేసుకుంటామండి? ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించేటప్పుడు బంధువులను లేదా స్నేహితులను పిలిచి రిబ్బన్ కట్టింగ్ ద్వారా, లేక పూజలు చేసి, లేదా క్రిస్టియన్స్ అయితే ప్రార్థన చేసి ప్రారంభించడం చాలా గొప్పగా ప్రారంభించుకుంటాం. కానీ ఈ ప్రారంభ విషయంలో ముగింపుకు వచ్చేతలకి ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ముగించామనుకోండి, ఇంటిని ముగించారు పర్వాలేదు అనుకుంటాం. ఏదైనా ఒక ఆటంకం కలిగి ఆగేశారు అనుకోండి, అరే ప్రారంభంలో బాగానే ప్రారంభించాడు నిర్మాణాన్ని కానీ ముగించలేకపోయాడు అని మనం చెప్పుకుంటాం. అంటే అనేకులు మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ పెద్ద ఆశ పెట్టుకున్నాడు కానీ దానిని ఆ ఆశను నెరవేర్చలేకపోయాడు అని చెప్పుకుంటాం. అంతేకాదు, ఒక వివాహ బంధానికి వచ్చామనుకోండి, వివాహం చాలా అట్టహాసంగా చేసుకుంటాం, గొప్పగా చేసుకుంటాం. 10 మంది 10 సంవత్సరాలు చెప్పుకునేలా ఉండాలి అనుకునేటట్లు గొప్పగా చేసుకుంటాం. కానీ ఈరోజు అలా వివాహాలు చేసుకున్న తర్వాత కొన్ని నాళ్ళకే మళ్ళా విడిపోవటం అనేది జరుగుతుంది. కుటుంబాల మధ్య సమాధానం లేక, కుటుంబాల మధ్య కలహాలతో వెంటనే మనం ఏం చేస్తున్నారంటే విడిపోవటం అనేది జరుగుతుంది. అంటే అప్పుడు ఏమనుకుంటారు జనమందరూ, సమాజం అందరూ, లేదా గ్రామస్తులు లేదా పట్టణస్తులు, వివాహం అయితే బాగానే చేసుకున్నారు కానీ మేము కూడా వెళ్ళాం కానీ 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి వాళ్ళ మధ్య సమాధానం లేక విడిపోయారని అని బాధగా చెప్పుకుంటాం. అంతే కదండి. నాకు తెలిసి నాతో పాటు ఒక ఉద్యోగస్తుడు నాతో పాటు ఉద్యోగం వచ్చారు. కానీ నేను వెళ్ళాను. ఆ ఊరిలో, ఆ గ్రామం మొత్తానికి ఉద్యోగం వచ్చిందని చెప్పి భోజనాలు పెట్టాడండి. ఏంటి, ఊరు మొత్తానికి. ఆ రోజు నాకు ఉద్యోగం వచ్చి 20 సంవత్సరాలు. ఆ రోజుల్లో ఉద్యోగం వస్తే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఈరోజు గవర్నమెంట్ జాబ్ అంటే పెద్దగా ఏం లేదు, కానీ ఆ రోజుల్లో అంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆ గ్రామానికి ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. నాతో పాటు వచ్చిన అతను కూడా ఆ గ్రామంలో వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. భోజనాలు గొప్పగా పెట్టాడు. ఉద్యోగం వచ్చిందని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. వివాహం అయిపోయిన 2-3 సంవత్సరాలకి త్రాగుడికి బానిస అయిపోయాడు. ఏంటి, త్రాగుడికి బానిస అయిపోయి ఎక్కడ పడితే అక్కడ త్రాగటం, కుటుంబాన్ని పట్టించుకోకుండా రోడ్ల మీద పడిపోయి చాలా నీచంగా ప్రవర్తించేవాడు. ఒకసారి సస్పెండ్ చేయాలి అన్న ఆలోచనతో అధికారులు వచ్చినా వాళ్ళ భార్య పిల్లలను చూసి కొద్ది రోజులు ఆపేశారు. ఆ తర్వాత అయినా అతను అది నిలబెట్టుకోలేక ఇంకా అదే పరిస్థితుల్లోకి వస్తే సస్పెండ్ చేయటం జరిగింది. ఇప్పుడు సస్పెండ్ అయిపోయినాక ఇంటి దగ్గర ఖాళీగా తాగుతూ తిరుగుతున్నప్పుడు సమాజం కానీ, ఆ ఊరు పెద్దలు కానీ, ఆ ప్రజలు కానీ ఏమనుకుంటారు? అరే, ఉద్యోగం వచ్చిన ప్రారంభంలో చాలా గొప్పగా చెప్పాడు, భోజనాలు పెట్టాడు, మేము కూడా వెళ్ళాము, కానీ ప్రారంభం బాగానే ఉంది, కానీ ఉద్యోగం రిటైర్మెంట్ అంటే ముగింపు బాగోలేదు. తనకిచ్చిన పనిని నిర్వర్తించలేక
పోయాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. అంటే మనకు అప్పగించిన పనిని, లేదా మన యజమానులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా దేవుడు మన మీద పెట్టిన బాధ్యత కావచ్చు, దేవుడు మన మీద పెట్టిన పనిని కావచ్చు, దానిని తుదముట్టించటమే దేవుని యొక్క ఆధిక్యత. అంటే మేలు అంటున్నాడు. ప్రారంభం నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ నీ ముగింపు స్టేజీ దేవునికి అనుకూలంగా ఉండాలి అని చెప్తున్నారు. దేవునికి అనుకూలంగా ఉండాలి అన్నారు. ఒక 2-3 నెలల క్రితం నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు బాగా ఎండగా ఉందని చెప్పి ఒక మామిడి చెట్టు కింద ఆగాను. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని. ఆ ఇంటి యజమానుడు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేస్తే నేను ఆ చెట్టు కింద ఉన్నాను. పూత బాగా కాసింది. ఏమంటండి, మామిడి చెట్టు పూత బాగా కాసింది. ఆ కాసినప్పుడు ఆ బాబాయ్ లోపల నుంచి బయటకు వచ్చాడు. బాబాయ్, చెట్టు పూత బాగా కాసింది, బాగా పండుతుంది అనుకుంటున్నాను అని చెప్పి అడిగాను నేను. అడిగితే అతను అన్నాడు, ఇది 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నాయన, పూత అలానే ఉంటుంది, కానీ తినడానికి వచ్చే తలకే ఒక 5 కాయలు 10 కాయలు కూడా కాయదు. అంటే ఆ పూత ఏంటి, నిలవదు, రాలిపోతుంది. అంటే మనం చూస్తూ ఉంటాం అవన్నీ నిలుస్తాయి, అవన్నీ పండుతాయి, అవన్నీ మనకు ఆహారంగా ఉంటాయి అని, కానీ అన్నీ నిలవవు. కానీ ఈరోజు మనం అనుకున్నట్లుగా దేవుడు మనల్ని చూస్తే బాగుగానే ఉన్నట్లుగా కనిపిస్తాం, కానీ నువ్వు దేవునికి ఆహారంగానే ఉంటున్నావా, దేవుని పనిని నెరవేరుస్తున్నావా అని ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితం కూడా పతనమైపోతుందా, మన భక్తిహీనతలో ఉన్నామా, భక్తిలో ఉన్నామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక మాట చెప్తాను. సొలొమోను గారు ఉన్నాడు కదా, సొలొమోను మనందరికీ తెలుసు. ప్రారంభంలో ఆయన ఎలా ఉన్నాడు, ఆయనకున్న భక్తి కానివ్వండి, ఆయన ప్రార్థన కానివ్వండి, ఎలా ఉంది, దేవుడు మెచ్చేదిగా ఉంది. దేవుడు మెచ్చేదిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయనకు జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాలు ఇచ్చాడు. ఆయన ప్రార్థన విని మీరు రాజుల గ్రంథము చూస్తే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము అన్నాడు. అయితే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. ఏమనిచ్చాడు? దీర్ఘాయువునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించినని నీవు అడిగితివి అన్నాడు. కనుక అలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయాన్ని నీకిచ్చుచున్నాను అని దేవుడు సాక్ష్యంగా ఇక్కడ చెబుతున్నాడు. ఎంత మంచి జ్ఞానం ఇచ్చాడు, ఎంత వివేకం ఇచ్చాడు. వాటితో పాటు ఆయన అడగక ముందే సకల ఐశ్వర్యాలు కూడా, సమృద్ధిని కూడా ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలం. రాజభోగాలు అనుభవించాడు. మీరు ప్రసంగి గ్రంథం 1-2 అధ్యాయాలు మీరు చదవగలిగితే ఉద్యానవనాలు కానివ్వండి, అక్కడ విలాసవంతమైన కాలువలు కానివ్వండి, తోటలు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇవన్నీ కూడా అనుభవించినవే సొలొమోను గారు. చివరికి అతని ప్రారంభ దిశ బాగానే ఉంది, ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపుకు వచ్చేతలకే అతని హృదయం ఏమైపోయింది? ఎవరి వలన తిరగొట్టింది? దేవుని దగ్గర నుంచి హృదయం. మీరు 11వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. అదే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను.
యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించెను అన్నాడు. చూడండి, ఆ రాజ్యం అక్కడ నుంచి తీసివేయబడింది. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి భిన్నంగా అతని హృదయం మార్చబడింది. ఎవరు మార్చారు? ఎవరు మార్చాడు? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో, బహుభార్యత్వం అనేది బహుభార్యత్వం అనేది ఎంతోమంది భార్యలను చేసుకున్నారు కదా. అన్య దేవతలను పూజించేవాళ్ళు కదా, వాళ్ళందరూ అన్యులు కదా. వాళ్ళని ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో వాళ్ళ భార్యను పడిపోయి ఏమండి దేవునికి భిన్నంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఇక వీళ్ళు భార్యలు ఏం చేస్తున్నారంటే ఏదో టెంపుల్కి తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఏమంటే నమస్కారం పెట్టుతున్నారు, పూజలు చేస్తున్నాడు. చూడండి ఎంత వివేకం ఇచ్చాడు, ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు. వీటన్నిని అనుభవించిన తర్వాత ఇతనే కదా రాస్తుంది, సొలొమోను గారి ప్రసంగి గ్రంథాన్ని రాస్తుంది. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలుగా ఉండాలి అని మనకు ఒక పాఠాన్ని ఇక్కడ నేర్పుతున్నాడు. అతను అనుభవించి ఏంటి తన పిల్లలు ఈ భూమి మీద ఉన్న వాళ్ళని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ మాటలు మనకు మన భక్తి జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగపడతాయి అనేది మనకి ఇక్కడ గుర్తొస్తున్నాయి. అయితే చాలామంది కూడా మన భక్తి జీవితంలో యథార్థమైన జీవితాన్ని జీవించక, అందరికీ అదృష్టం రాదు కదండి. అందరికీ ఇప్పుడు అందరికన్నా అదృష్టవంతులు ఎవరు? ఏమండి అందరికన్నా అదృష్టవంతులు ఎవరు అంటే సిలువలో దొంగ. ఏమండి అప్పటి వరకు ఆయన ప్రారంభం ఎలాగుంది? చాలా నీచంగా ఉంది, దేవునికి భిన్నంగా ఉంది. అంటే దొంగతనాలు చేసుకోవడం, బందిపోట్లు వెంబడి వెళ్ళటం, అండి ఎక్కడొకక్కడ ఏదో ఒకటి కొట్టుకొని తినేయటం, ఇదే కదండి అతనికి అలవాటు. దొంగగా ఎందుకు సిలువైపడ్డాడు, ఎందుకు శిక్షింపబడ్డాడు? ఏదో ఒకటి నేరం చేసే కదా శిక్షింపబడ్డాడు. ఆ నేరం చేసి వచ్చినప్పుడు ప్రారంభం బాగోలేకపోయినా కానీ ముగింపు ఎలా ఉంది? ముగింపు ఎలా ఉందంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నువ్వు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంటే అప్పుడు మరణించేస్తాడు చివరి క్షణంలో, ఇంకా అవకాశం లేదు. అప్పటి వరకు ఈ భూమి మీద దేవునికి భిన్నంగా, దేవునికి వ్యతిరేకంగా ఈ నరహత్యలు చేసుకుంటూ, పాపాలు చేసుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ బ్రతికినా చివరి క్షణంలో కార్యాంతం ఎలా ఉందో తెలుసా? అదృష్టాన్ని పోగొట్టుకున్నాడు. అంటే అదృష్టంగా పరదైషును దక్కించుకున్నాడు, అంతే కదా. కానీ ఈరోజు మనం అంటే అతని జీవితాంతం కూడా పాపాలు చేస్తూనే బ్రతికాడు. చివరి క్షణంలో కార్యాంతం అతనికి మేలుగా ఉంది. ఇక ఇంకో వ్యక్తిని చూపిస్తాను మీకు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ప్రారంభం ఎలా ఉందండి? ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ప్రారంభం ఎలా ఉంది? చాలా బాగుంది. అపోస్తులలో ఒకడే కదా, అపోస్తులలో ఒకడే. స్వస్థత వరాలు ఉన్నాయి, వాక్యాన్ని బోధించేవాడు. ఏంటి యేసుక్రీస్తు వెంబటి అనేక ప్రాంతాలు తిరిగేవాడు. ప్రారంభం బాగానే చేశాడు, అన్ని వరాలు ఉన్నాయి, దయ్యాలను వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేశాడు, వాక్యాన్ని ప్రకటించాడు, సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు వెంబటే ఉన్నాడు, 12 మందిలో ఒకటిగానే ఉన్నాడు. ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపుకు వచ్చే తలకే తన హృదయం ఎటువైపు వెళ్ళిపోయింది? ధనం వైపు వెళ్ళిపోయింది. యేసుక్రీస్తునే అమ్మివేసే స్థితికి తన హృదయం మళ్ళిపోయింది. పరలోకాన్ని సంపాదించుకోవాలి, దేవుని దగ్గర ఉండాలి, యేసుక్రీస్తుని వెంబడించాల్సిన వ్యక్తి ఉరిపెట్టుకొని చనిపోయే స్థితికి ఎందుకు వచ్చాడు అంటే ప్రారంభం బాగానే ఉన్నా ముగింపు ఏమైంది? తను నాశనం చేసుకున్నాడు. దేనికి ఆశపడి? డబ్బుకు ఆశపడి, లోకాశలకు ఆశపడి క్రీస్తునే అప్పగించి తన ముగింపుని ఎలాగంటే ఉరిపెట్టుకొని చనిపోయి నరకానికి వెళ్ళేటట్లుగా అతని స్థితి మారిపోయింది. అయితే మనందరికీ తెలిసిన వ్యక్తి అపోస్తుడైన పౌలు, అంతే కదండి. అపోస్తుడైన పౌలు జీవితాన్ని కూడా మనం చూడండి ఎలా ఉంటుందండి. ప్రారంభం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత క్షమించండి, 1వ పత్రిక 1వ అధ్యాయం
12వ వచనం, తిమోతి రాసిన మొదటి పత్రిక 12వ వచనం, పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అన్నాడు. చూడండి ఇక్కడ పూర్వం ఏంటి, పూర్వపతిస్తే ఏంటి, అపొస్తలుడైన పౌలు దోషకుడు హింసకుడు అంటే అనేక మంది యేసుక్రీస్తు శిష్యులను లేదా క్రైస్తవులను హింసించాడు, దూషించాడు. ఒక వ్యక్తిని మరణింపజేయటానికి, ఒక వ్యక్తిని చంపటానికి, నరహత్య చేయటానికి పట్టణాలనే దాటి వెళ్ళిపోయాడు, దేశాలనే దాటి వెళ్ళిపోయాడు. అంటే క్రైస్తవులను హింసించడానికి ఇతను దోషకుడుగా హింసకుడుగా సాక్ష్యం పొందినవాడు ఒకనాడు. అంటే ప్రారంభం ఏమైంది, భోగోళ దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు, దేవునికి ఇష్టమైన బ్రతుకు కాదు. కానీ ముగింపు ఎలా ఉందో తెలుసు ఈయనకి, అంటే నా మట్టుకు బ్రతుకుట అయితే క్రీస్తే, చనిపోతే లాభం అన్నాడు. చూడండి, అంటే కార్యారంభం బాగానే లేకపోయినా కార్యాంతం వచ్చే తలకి దేవునికి మేలుకరంగా ఉంది ఆయన బ్రతుకులో. ఇవన్నీ కూడా మనం ప్రకటన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఆలోచించుకుంటాం. భక్తుల జీవితాలు ప్రారంభం కొంతమందికి బాగోలేదు, ముగింపు వచ్చే తలకే బాగానే ఉంది. కానీ కొంతమంది ప్రారంభంలో దేవునికి భిన్నంగా ఉన్నా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినా, ముగింపుకు వచ్చే తలకే దేవునికి ఇష్టమైన బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ భూమి మీద. కనుక భక్తుల జీవితాలు మనం ఎందుకు మాదిరిగా పెట్టుకున్నాము అంటే, మన జీవితాలు ఇప్పుడు ఎలా ఉంచుకోవాలి, ఎలా పెట్టాలి అంటే, ఆత్మీయ జీవితంలో మనం బాప్తిసం తీసుకొని వస్తాం. చూడండి, మనం బాప్తిసం తీసుకొని తొలినాళ్లలో బాప్తిసం తీసుకొని క్రీస్తు రాజ్యంలోనికి, క్రీస్తు కుటుంబంలోనికి, సంఘంలోనికి, సహవాసంలోనికి వస్తూ ఉంటాం. ఆ వచ్చినప్పుడు చాలా ప్రారంభం చాలా భక్తిగా ఉంటాం, భక్తిపరంగా అనేక మాటలు చెప్తూ ఉంటాం, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, ఏమంటే టీవీలు చూడడం, ఏంటి సినిమాలు చూడడం, బూతులు మాట్లాడడం. రాను 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 ఏమైపోద్ది అంటే, ప్రారంభ దశ బాగానే ఉంటుంది కానీ ముగింపుకు వచ్చే తలకి మన దశ ఏ భక్తిహీనతలో ఉందా, పరిశుద్ధతలో ఉందా అనేది లేఖనాలను పరిశోధించి చూసుకుంటే, మన ప్రవర్తనను బట్టి, మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి, మన పరిశుద్ధతను బట్టి లేఖనాలు ఏం చెబుతున్నాయో మనం ఆలోచించుకోవచ్చు. కనుక ఆ భక్తులు మనకి ఏం చూపించారు, వాళ్ళకు మాదిరి అన్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా, మీరు యోబు యొక్క సహనంను గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. పైన వచనం కూడా చదువుతారా, 10వ వచనంలో, నా సహోదరుల ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకున్నాడు. వాళ్ళందరూ మనకి మాదిరి. దేవునికి ఎవరైనా ఇష్టలుగా బ్రతికారు అనుకో, వాళ్ళు మనం మాదిరిగా తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఉండాలి. ప్రారంభం ఎలాగుందో ముగింపు వరకు అలానే ఉన్నాడు. ఎక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఎక్కడ ఆయన రాజీ పడలా. కనుక అన్ని సహించాడు. ఆ సహించిన వారిని మనం ధన్యులు అనుకున్నాలి అంటాడు. వాళ్ళను మాదిరిగా పెట్టుకోవాలి. మనకు మాదిరి ఎవరు, ఒక యేసుక్రీస్తు వారు. మనకు మాదిరి ఎవరు, ఒక అపొస్తలుడైన పౌలు. వాళ్ళ జీవితాలను మనం చదువుకుంటే మన భక్తి జీవితం ఎలా ప్రారంభంలో ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ముగిస్తే ఎలా ముగించగలం అనేది మనకిప్పుడిగా మనం మరణం వచ్చిందనుకోండి, నిజంగా మనం పరలోకానికి వెళ్తామన్న ఆత్మ పరిశీలన మనం చేసుకోగలమా? ఇప్పటికిప్పుడు ఏ కల్మషం లేకుండా అందరిని ప్రేమించుకుంటూ, ఏమండి ఇలా ఉండగలిగితే, సహోదరులను ప్రేమించుకుంటూ ఉండగలిగితే, ఎప్పుడు ఏ మరణం వచ్చినా ఆనందంగా మనం పరదేశకి వెళ్ళిపోతాం. అలా కాకుండా మన భక్తి జీవితాన్ని మనమే మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే, మనం ఒక ఇస్కరియోతు యోధాలాగా లేదా సొలొమోను గారు మన హృదయం తిరపగలిగినట్ల ఆ ప్రేరణ అపవాది మనల్ని కల్పిస్తుందేమో, దేవునికి దూరం అయిపోతామేమో అన్న ఆలోచన మనం రావాలి ప్రియులారా. అందుకే మన ఆత్మీయ జీవితం ఎలాగుండాలి అంటే, ఈ లోకంలో లోకాశల్లో పడిపోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం బాప్తిసం తీసుకున్నాం కరెక్టే,
సంఘంలో ఉన్నాం, సహవాసంలో ఉంటున్నాం కరెక్టే, కానీ లేఖనానుసారంగా మనం జీవిస్తున్నామా, మన ప్రవర్తన ఎలాగుంది అనేది మనం చూసుకోవాలి. అలా చూసుకోకపోతే ఈ శోధనలో పడిపోయి మనం కూడా భక్తిహీనతలోనికి పడిపోతాం. ఎలా పడిపోతాము అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి చదువుదామా? 9 నుంచి. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడిదురు. ఎన్నండి దురాశలు? ఒకటే ఆ దురాశ, అనేకమైన దురాశలు. ఏ దురాశ ఉంది నీకు? ఏమండి, ఒక వ్యక్తి మీద పగ ఉందా? దురాశ. సంపాదన అంటే ధనాన్ని ఆపేక్షించడం, ధనాపేక్ష, ధనాన్ని ఇష్టపడటం, దేవుని కన్నా ధనాన్ని ఇష్టపడటం, ధనాపేక్ష. శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అన్నాడు. ఇవి ఏంటండి? హానికరములైన దురాశలు. ఏంటివి? హానికరం. ఏమవుతుంది అది ఉంటే? మరణం తీసేస్తుంది, మరణించడం. హానికరం అంటే మన ఇంట్లో ఏదన్నా ఒక సర్పం ఉందనుకోండి, విషసర్పాలు ఏమైనా ఉంటాయి, అది హానికరం. ఆ హానికరాన్ని మన ఇంట్లో ఉంచుకుంటామా? ఏదన్నా మనం తెలిసిక ఇట్లనే మనం మీటింగ్కి వచ్చామండి, మనం వెళ్ళే తలకి ఏదో పాము కనిపించింది అనుకోండి, పోతే పోయిందిలే అని చెప్పి మనం పండుకుంటామా? ఈ రాత్రి అంతా పండుకుంటాము దాంట్లో, ఇంట్లో పండుకోలేము. ఎందుకంటే భయం, అది ఎక్కడ కాటేస్తుందో, ఎక్కడ దాని బారిన పడిపోతామో, మనం మరణానికి ప్రమాదం అని చెప్పి ఎవరో ఒకరిని పిలిచి దాన్ని చంపేసిన దాకా మనం నిద్రపోము, ఇంట్లోనికి వెళ్ళాం. అలాగే ఈ దురాశలు కూడా హానికరమైనవి, మనల్ని శాపగ్రస్తంలోనికి తీసుకెళ్ళిపోతాయి, అంటే భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళిపోతాయి. ప్రారంభ దశలో ఉన్నట్లుగా మనల్ని ఉండనివ్వదు, మనల్ని ఎక్కడో పడగొట్టాలని. సొలొమోను గారు అంత జ్ఞానియే, సొలొమోను గారు అంత వివేకం కలిగిన వాన్నే. భార్యలు ఏం చేశారు? తన హృదయాన్ని దేవుని వైపు కాకుండా వాళ్ళ వైపు తిప్పుకున్నారు. ఈరోజు చెట్టును పూజించేటట్లుగా, పుట్టను పూజేటట్లుగా పరిస్థితి అయిపోయింది. ఒక ఇస్కరియోతు యోధ ధనాపేక్ష కదా ఆయనకుంది, ధనాపేక్ష. ధనాన్ని ఆశించి ఆ 33 వెండి నాణాలకు అమ్ముడుపోయాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగించడం. అలాంటి ఆశలు మనకి ఈరోజు అపవాది చూపించి మనల్ని కూడా తప్పు ద్రోవను నడిపించడానికి ప్రేరేపిస్తుంది. చూడండి, అనేక దురాశలలోనూ పడుదురు, అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును అన్నాడు. నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు, అందరు కాదు, కొందరు ఏదైతే ఈ మనసు కలిగిన వారు ఉన్నారో, సంఘములో కావచ్చు, బయట అంటే మనం చెప్పలేము, వాళ్ళు ఎప్పుడు లోకంలో ఉండిపోయారు, ఇంకా క్రీస్తు దగ్గరికి రాలేదు కాబట్టి వాళ్ళకి ఈ ఆశలు ఉంటాయి. కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఆశలు ఉంటే, తిమోతి గారికి రాస్తూ అపోస్తుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు తిమోతిని. ఇప్పుడు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి, ఏ విశ్వాసాన్ని అయితే మనం కలిగి క్రీస్తులోనికి వచ్చామో, ఏ విశ్వాసాన్ని అయితే మనం కలిగి సత్యంలోనికి వచ్చామో, ఆ విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు, అనేకమైన బాధలు, హింసలు తమ్మును తామును పొడుచుకొనిరి అన్నాడు. చూడండి, మనకు మనమే ఈ శోధనలో పడిపోతాం, మనకు మనమే ఈ బాధల్లో పడిపోతాం, మనకు మనమే ఈ విశ్వాసములో నుంచి తొలగిపోతాం. అలా తొలగిపోయే ప్రమాదం ఉంది అని చెప్తూ, మీరైతే దేవుని బిడ్డలైతే, దేవుని సేవకులైతే, దేవుని విశ్వాసులైతే మీరైతే ఏం చేయాలి, ఏం సంపాదించుకోవాలి, ఏదైతే మీకు మేలుకరమో ఆ మేలును మీరు పోగొట్టుకోకుండా, ఆ విశ్వాసాన్ని మీరు తొలగించుకోకుండా ఉండాలి అంటే, దైవజనుడా అంటున్నాడు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు. మీకు ఏముండాలి అంటే, ఇవి మనకు అవసరం లేదు, ఇవి మనల్ని బాధల్లో పెట్టేస్తాయి, శోధనలో పెట్టేస్తాయి అండి, అనేకమైన దురాశలో పెట్టేసి మనల్ని నాశనం చేస్తాయి. ఇప్పుడు దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వేటిని విసర్జించి, పైన చెప్పిన వాటినన్నీ విసర్జించి, అంటే వాటిని మీరు మనసులో పెట్టుకోకూడదు,
వాటిని మీరు దృష్టిలోనికి తీసుకోకూడదు. వాటిని అన్నీ విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము అన్నారు. నిజంగా వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడిన వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తచ్చు. ఏమండి, వీటిని సంపాదించుకోవటానికి మన జీవన శైలిలో ఏదన్నా ప్రయత్నం చేస్తున్నావా లేదా ప్రయాసపడుతున్నావా? అంటే మనం చెప్పిన వాటిలన్నీ కూడా పైన వాటి గురించి మనం ప్రయాసపడతాం, అంతే కదా. 9 నుంచి 10 వరకు చెప్పినవన్నీ వాటి గురించి ప్రయాసపడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం, సంపాదించుకోవాలని చూస్తూ ఉంటాం. అంటే దేవుణ్ణి కాకుండా, దేవునికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వకుండా, దేవుని సన్నిధిని ఎక్కువగా ఉండకుండా మనం దేవునికి దూరంగా బ్రతకటమే విసర్జించడం, అంతే కదండి. కనుక వీటిని ఏదైతే దేవుడు వద్దన్నాడో, దైవ సేవకులు వద్దన్నారో, వాటిని సంపాదించుకోవడానికి మనం రోజంతా కష్టపడుతున్నాం. కానీ ఇక్కడ వీటినైతే విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, వీటన్నిటినీ సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి అంట. ఏమంటే కష్టపడాలి అంట. విశ్వాసాన్ని, ప్రేమని, అంటే అంత ఓర్పు మనకుందా? అంతగా ప్రేమించేలాగా మనం సంపాదించుకున్నావా? ఏమంటే నా దగ్గర ప్రేమ చాలా ఉంది, ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి అని అంతగా సంపాదించుకున్నాడు. అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర కొన్ని లక్షలు ఉన్నాయండి, మీకు ఏదైనా కావాలంటే తీసుకెళ్ళండి అనేవాళ్ళు ఉంటారు, అంతే కదా. నా దగ్గర కొంత బంగారం ఉందండి, మీరు కొంచెం కావాలంటే తీసుకెళ్ళండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నా దగ్గర బోలెడు అంత ప్రేమ ఉందండి, మీరు కొంచెం తీసుకెళ్ళండి. ఓర్పు చాలా ఉంది నా దగ్గర ఓర్పు చాలా ఉంది, నేను సంపాదించుకున్నాను, నేను బాప్తీసం తీసుకున్న దాని ఇప్పుడు దగ్గర నేను నేర్చుకున్నది, నేను అభ్యసించింది, వీటన్నిటిని సంపాదించుకున్నా, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి. లేదా భక్తిని, విశ్వాసాన్ని, ఏమండి వీటన్నిటిని సంపాదించుకోవడానికి నిజంగా మనం ప్రయత్నం చేస్తే, సాధన చేయగలిగితే భక్తిపరులు అయిపోతాం, దేవునికి ఇష్టలుగా మారిపోతాం. కానీ ఈరోజు మనం కూడా పై వాటినే ఆశ్రయిస్తున్నాం, పై వాటినే కావాలనుకుంటున్నాం. ఏవి పై వాటిని అంటే 9వ అధ్యాయం 9వ వచనంలో నుంచి 10వ వచనం వరకు చెప్పినా వాటిని విసర్జించమన్నా. కానీ ఈరోజు సంఘాల్లో ఉన్నవాళ్ళు కూడా, సహవాసంలో ఉన్నవాళ్ళు కూడా ఏంటిని మనల్ని నష్టంలో పెంచేయి, మనల్ని బాధలు పెట్టేయి వాటి కొరకే మనం ప్రయాసపడుతున్నాం, వాటి కొరకే మనం ప్రయాసపడకూడదు. క్రీస్తు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఎవరి కొరకు ప్రయాసపడమన్నారు? అవన్నీ ఎక్కడున్నాయి? 15వ అధ్యాయం 58వ వచనంలో గమనిస్తే అద్భుతమైన మాట అక్కడ రాయబడింది, చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికనే ఆసక్తిలో ఉండి. మనలో ఉండాల్సిందేంటి? ఎప్పుడునూ ఆసక్తి. నువ్వు ఆసక్తి కోల్పోతున్నావంటే ఎవరి దారిలో పడిపోతున్నావు? కార్యారంభం బాగానే ఉంది, కార్యాంతంలో ఉండన్నావా లేదా? నీ ఆసక్తి కోల్పోతుందా? భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నావా? మొదట ఉన్న స్థితి, మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న ఆత్మీయతను నువ్వు తొలగిపోతున్నావు అంటే నువ్వు ఎక్కడగా అపవాది మాయలో పడిపోతున్నావు. అపవాది నిన్ను ప్రేరేపించి సంఘంలో నుంచి, సహవాసంలో నుంచి దూరం అయిపోయి నీకు సహవాసాన్ని లోక సహవాసాన్ని అంటగడుతుంది. లోక సహవాసం అంటగట్టినప్పుడు నువ్వు ఇక భ్రష్టాత్మలోనికి వెళ్ళిపోతావు. నీ ప్రారంభంలో ఉన్నట్టుగా నువ్వు ఉండలేవు. ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు లేకపోవడానికి ప్రధానమైన కారణాలు మనం లేఖనాలను పరిశోధించకపోవటం, లేఖనాల ప్రకారంగా మనం జీవించకపోవటం, అనేకమైన విషయాలు మనం పరిశోధించకపోవటం వల్ల. ఎందుకంటే లేఖనముల యందే నిత్య జీవం ఉన్నదని మనకి తెలుస్తుంది, అక్కడ సాక్ష్యం ఇస్తుంది. 5వ అధ్యాయం 39వ వచనం యోహాను సువార్తలో లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటాడు. అంటే ఈ లేఖనాలు కాకుండా, లేఖనానుసారంగా కాకుండా, ఇప్పుడు లేఖనం అంటే ఏంటి? ఇప్పుడు 9వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఇవి కూడా
ఆ లేఖనాలు, ఈ లేఖనాలు మనల్ని నష్టంలో ఎంచుతున్నాయి. ఆ లేఖనం ప్రకారంగా మనం జీవించామనుకోండి, దేవుడు చెప్పిన అవి వద్దన్నాడు. కానీ మనం మర్చిపోకుండా వాటిలోనే ఉండి, వాటి మాయలోనే ఉండిపోతే లోకాశల్లో మనం ఏమైపోతాం? భ్రష్టాత్మలోనికి వెళ్ళిపోతాం. ప్రారంభ దశ మనకి రెండు. దేవుడు అంటున్నాడు, మన ప్రారంభం ఎలాగుందో దేవుడికి అవసరం లేదండి. నువ్వు నమ్మావా నమ్మలేదా, ఈరోజు బాప్తీసం తీసుకుంటే సంఘంలోనికి వచ్చావు, సహవాసంలోనికి వచ్చావు. కానీ నీ మరణం రోజు చూచారు. ఈరోజు నేను మరణించే రోజు అనుకోండి. ఈరోజు నేను మరణించే రోజు దేవునిలో ఉండి చనిపోవాలి. అది ఆయన కావాల్సింది. దేవునిలో ఉండి, భక్తిలో ఉండి, విశ్వాసంలో ఉండి, ప్రేమలో ఉండి ఆ రోజు చనిపోవాలి. మన మరణం ఆ రోజు రావాలి. ఆ స్థితిలో మనం ఉండటానికి ఏమండి, సిలువలో వేసిన దొంగలాగా మనకు అదృష్టమే లేదు. రేపేమి సంభవించినో మనకు తెలియదు. కనుక నువ్వు భక్తిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి గంట మీరు లేఖనాలను పరిశోధించుకుంటూ దైవభక్తిని మీరు కొనసాగించుకోవాలి. భక్తులు ఎలా బ్రతికారు, వాళ్ళ పరిస్థితులు ఎలా మారిపోయాయి. ఇస్కరియోతులోగా దేనికి ఆశపడ్డాను? గేహజీ ఉన్నాడు, డబ్బుకి ఆశపడేవాడు. దైవ సేవకుడి దగ్గరే ఉన్నాడు, అద్భుతమైన దైవ సేవకుడి దగ్గర, ఎలీషా గారి దగ్గరే ఉన్నాడు. ఆయన డబ్బుకి ఆశించేవాడు కాదు. దేవుణ్ణి ఏది చెప్తే అది, ప్రవక్తలు కదండి వాళ్ళు, దేవునితో మాట్లాడతారు, దేవుడు వాళ్ళకి చెప్తాడు. కనుక వీటిని ఆశించేది ఏంటి? ఆయన మాటే శాసనం. ఆయన చెప్తే దేవుడు చెప్పినట్లే. ఆయన దగ్గర ఉంటున్న నువ్వు మళ్ళా డబ్బుకి ఆశపడి ఎవరో వెంట పరిగెడుతూ మళ్ళీ డబ్బులు తీసుకురావటం. ఇప్పుడు కుష్ఠవ్యాధి పోయిందండి ఆ వ్యక్తికి, రాజుగారికి. ఆ వ్యక్తికి కుష్ఠవ్యాధి పోయింది. సరే, ఆయనకి ఏదో కానుకలు తీసుకొచ్చాడు, ఎలీషా గారు వద్దన్నాడు. ఇప్పుడు వెళ్ళేవాడు వెళ్ళనివ్వండి. ఇప్పుడు గేహాజీ వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, ఏమండి, ఆ రాజుగారు తెమ్మన్నాడండి, ఆ బంగారం, ఆ కానుకలు, బోళాలన్నీ ఇచ్చేసేయండి, ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఎలీషా గారికి తెలియదా? రాజ్యాల మీదకి రాజ్యం వస్తున్నప్పుడే, లేదా ఎవరి మీదకి యుద్ధాలకు వస్తున్నారు, ఎవరు గెలుస్తారు ఏంటి అని దైవ జ్ఞానంతో చెప్పేవాడు ఆయన. ఎలీషా గారు ఎక్కడికి గేహాజీ గారు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదా? తెలుసు. కానీ ఎక్కడికి వెళ్ళావు గేజాంచే? ఎక్కడికి వెళ్ళలేదా, ఎక్కడే ఉన్నాను అని చెప్పు. ఎవరైతే రాజుగారి కుష్ఠవ్యాధి ఇక్కడ తగ్గిందో ఆ వ్యాధి నీకును నీ కుటుంబానికి అంతటికే వస్తుంది. అంటే దురాశ మనల్ని నష్టంలోనికి తీసుకెళ్తుంది, కష్టాల్లోనికి తీసుకెళ్తుంది, బాధలలోనికి తీసుకెళ్తుంది. దురాశ కాదు, దేవుని మీద మనకు ఆశ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అందుకే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు, ఈ మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అన్నాడు. అసలు విశ్వాసం వీళ్ళకు ఉందంటారా? వీళ్ళు నా బిడ్డలే అంటారా? ఏదో పేరుకే ఆదివారం ఆరాధనకు వచ్చి మళ్ళా వ్యక్తిగతంగా వాళ్ళ ఆలోచన లోక సంబంధమైనగా ఉంటే దేవుడు ఇష్టపడతాడా? మన గురించి చెప్పండి. దేవుడు ఇష్టపడాడు కదా. దేవునికి కావాల్సింది లోకాన్ని విసర్జించడం. ఈ లోకాన్ని వ్యభిచారంతో పోల్చాడు. వ్యభిచారులైన చెడ్డతరము అన్నారు. లోక స్నేహతం ఏమంటారు? 4వ అధ్యాయం 4 చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం, వ్యభిచారులు అంటే దేవునినే కాకుండా, దేవునిని ప్రేమించకుండా ఈ లోకాన్ని ప్రేమించిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. అర్థమైందండి? దేవుణ్ణి కాకుండా ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, లోక జ్ఞానాన్ని అయితే ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువుగును. ఈరోజు మనం పరిశుద్ధ ప్రాంగణంలో ఉన్నాం, బాప్తిసం తీసుకునే సహవాసంలోనికి వచ్చాం. ఏమండి? దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళమే. ఇంకనూ ఈ లోకాన్ని స్నేహించిన ఎవరు అనుకోండి, బాప్తిసం తీసుకున్న కొన్ని ఆలోచనల ప్రకారంగా ఈ లోక స్నేహాన్ని నడిపించుకున్నాం అనుకోండి, మనకి దేవుడు ఏమవుతాడు? ఏమవుతాడండి? కింద ఉంది కదా, శత్రువు అవుతాడు. ఏమవుతాడు? శత్రువు అవుతాడు. శత్రువుకి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నా ప్రశ్న. నేను ఇప్పుడు బాప్తిసం తీసుకున్నా, సంఘ సభ్యుడిగానే ఉండా, కానీ లోక స్నేహాలు మర్చిపోలా, లోక స్నేహంగానే జీవిస్తున్నా. నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెబుతున్నా. నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన వింటాడా?
ఏమంటే నేను శత్రువుని కదా, దేవుడు నాకు శత్రువు అయిపోయాడు. ఎప్పుడు శత్రువు అయిపోయాడు? దేవుని లేఖనాలను నేను విసర్జించలా, దేవుని లేఖనాల ప్రకారంగా నేను జీవించట్లా, ఆయన మాటకు నేను ప్రాధాన్యతని ఇవ్వట్లా, తృణీకరించాను ఆయన మాటలకు, లోకానికే అడిక్ట్ అయిపోయాను. అది దురాశ కావచ్చు, వ్యభిచారం కావచ్చు, నరహత్య కావచ్చు, దొంగతనం కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, దేవునికి భిన్నంగా ఉన్నప్పుడు మళ్ళా నేను ప్రార్థన చేస్తే నా మాట వింటాడా? అంటే ఇక్కడ శత్రువు అన్నాడు కదా, లోక స్నేహాన్ని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని కాకుండా వాళ్ళు దేవునికే శత్రువులు అంట. మనం ఎవరైనా శత్రువులు అంటే సారీ అన్నాలంటే క్షమించండి అంటే క్షమిస్తాడు, కానీ దేవునితోనే పెట్టుకుంటే మన ఆయనే శత్రువు అయినప్పుడు మనం రోజు ప్రార్థన ఎవరికి చేసుకుంటాం చెప్పండి? ఉదయం లేచి ప్రార్థన ఎవరు చేసుకుంటాం? లోకాన్ని ప్రేమిస్తూ ఏదో ఆశలను ప్రేమిస్తూ లోకాశల్ని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడు. కాదు, ప్రారంభం నీకు భక్తిగా ఉన్నా ముగింపుకొచ్చే తలకే అపవాది మనల్ని ఏం చేస్తుందంటే అందరినీ పడగొట్టడానికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాక్యంతో ఒక్కొక్కరు దైవ సేవకులు ఏం చేస్తారు, కట్టాలని చూస్తూ ఉంటారు. మనం లోకంలోనికి వెళ్ళిపోయామనుకో, ఆ కట్టిన వాటిని ఏదైతే ఆదివారం కొన్ని మాటలు చెప్పామనుకోండి బలపడతారు, ఆ సాయంత్రం వరకు కొంచెం బాగుంటారు, మళ్ళా 7 రోజులు లోకంలోనికి వెళ్ళిపోతాం. వాక్యం ఎవరు చెప్తారు? వాక్యం వినం, ఆ లోక స్నేహాల్లో కలిసిపోయి మళ్ళీ పాత జీవితాన్ని కలిచేస్తాం. ఆదివారం ఒక్కరోజే మనం వాక్యం విని బలపడితే కుదరదు. ఏమండి, ఒక పూట అన్నం తింటే మనం బలపడతామా? సాయంత్రానికి మళ్ళీ ఏమవుతుంది? ఆకలేస్తుంది, మళ్ళీ సాయంత్రం తినాలి. 3 పూట్ల తింటేనే శరీరానికి బలం. ఆత్మకు కూడా ప్రతిరోజు వాక్యం ఉండాలి. అది లైవ్ ద్వారానా, లేదా మీరు వ్యక్తిగత జీవితాల్లో మీరు చదువుకుంటారా? ఏమండి, కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటారా? ఎలాగైనా కానీ దేవుని భక్తిలో మనం పెరగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన ముగింపు దేవునికి ఇష్టంగా ఉండాలి. మన ముగింపు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి చాలా జాగ్రత్తగా మనం భక్తిలో పెరిగితేనే మనం కార్యారంభం కంటే మనం బాప్తిసం తీసుకున్నాము. ఈరోజు బాప్తిసం తీసుకున్నారండి చాలామంది, దేవుణ్ణి లేకుండా వెళ్ళిపోయారు. లోకంలో చూడండి, ఉద్యోగాలకని వెళ్ళిపోతారు, బాప్తిసం తీసుకుంటారు. అంటే సంఘంలోనికి ఒక 2-3 నెలలు వస్తారు, ఉద్యోగాలకు ఎక్కడికో వెళ్ళిపోతారు, బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎప్పటికి వస్తారు మనకు తెలియదు. అక్కడెక్కడికా చర్చికి వెళ్ళరు. ఈరోజు వాళ్ళు కూడా త్రాగుడుకు బానిసలు అయిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ముగింపు ఎలాగుందో దేవుడు చూస్తున్నాడు. అలాంటి పరిస్థితులు ఈవెన్ ఎంబీడీఎస్ చేసిన వాళ్ళు కూడా దేవునిలో లేరు ఈరోజు. తెలుసా మీకు? మన దగ్గర జ్ఞానాలు నేర్చుకొని ఎంబీడీఎస్ చేసి లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఎప్పుడు కూడా సహవాసాన్ని, సంఘాన్ని మనం విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. ముఖ్యంగా ప్రతిరోజు మనం వాక్యాన్ని చదువుకుంటేనే భక్తిపరులాగా మనం జీవిస్తాం. దేవునికి ఇష్టమైన బ్రతుకును మనం బ్రతకవచ్చు. కనుక విలువైన సంగతులు ఇంకా అన్నయ్య గారి ద్వారా ఇంకా విందాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ఒక మాట చూపించి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. కావున మేము ఆధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను లోపల ఆత్మ ఆంతర్య పురుషుడు దినమున నూతనపరచబడాలి. ఎప్పుడు క్రొత్తదిగా ఉండాలి, దేవుని కొరకు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, నూతనంగా ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా నూతనంగా ఉండాలి, వెలుగుతూ ఉండాలా. శరీరం ఏదైనా కృషించిపోతున్నా ఆత్మ మనల్ని ప్రేరేపించాలి, ఆత్మ మనల్ని ఉర్రేతెక్కించాలి, ఉజ్జీవం రావాలి. ఎప్పుడు ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు, లేఖనాలు పరిశోధిస్తున్నప్పుడు, భక్తుల జీవితాలను చదివించినప్పుడు ఇవన్నీ కూడా మనకి గుర్తు రావాలా. దినదినము మనం నూతనపరచబడుతూ ఉండాలా. ఈరోజు ఏ వాక్యం చదువుకున్నాం, ఈరోజు ఏ మెసేజ్ విన్నాం, ఆ మెసేజ్ యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటేనే అపోస్తలుడైన పౌలు జీవితాన్ని జీవించాడు అని చూడండి. 4వ అధ్యాయం 7-8 వచనాలు, తిమోతికి రాసిన 2వ పత్రిక.
ముగింపు ఎలా ఉందో చూడండి. ప్రారంభం బాగోలేదు కానీ ముగింపు ఎలా ఉంది? 7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నీతి కిరీటం ఉంచబడి ఉన్నదండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అన్నాడు. అంటే మన బ్రతుకులు కూడా ఎలా ఉండాలి, మన జీవితం కూడా ప్రారంభం ఎలాగున్నా ముగింపుకు వచ్చే తలకి అపోస్తలుడైన పౌలు జీవితం అలాగా ఉండాలి. మన జీవితాలు మన మరణానికి మంచి పోరాటం చేసిన దైవ సేవకుడురా శబాష్ అనిపించుకునేవాడిలాగా మనం భక్తిని కొనసాగించుకోవాలని ప్రేమతో మనవి చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.